ఈ యొక్క ఎక్షల్స్ తీసుకొచ్చాం కదా. ఇప్పుడు మనకి డ్రాగన్ మొక్క మంచి పూత మీద ఉంది కదా. ఈ యొక్క పూత మీద ఉన్న స్టేజ్లో మొక్కకైతే కాల్షియం చాలా అంటే చాలా అవసరం అనమాట. అందుకే తీసుకొచ్చాను. మన డ్రాగన్ మొక్కలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలో డైరెక్ట్ వేయకుండా ఇలా క్రష్ చేసి వేసేయండి. డైరెక్ట్ వేసి ఏంటంటే పావురాలు కానీ ఏమైనా పక్షులు తీసుకెళ్ళిపోతే పాపం వాటి కూడా కుచ్చుకుపోతాయి. ఇలా వేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేటువంటి స్నేల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క స్నేల్స్ బాధ కూడా ఉండదు. ఇలా అన్ని మొక్కలకి వేసేసుకుందాము. తర్వాత మనం కిందికి వెళ్ళేసుకున్న వాటిని అన్నింటినీ ఎండబెట్టేసుకుందాము. ఇదిగోండి దానిమ్మ మొక్క కూడా మంచిగా పూత మీద ఉంది. పూత మీద ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటికి ఈ యొక్క కోడిగుడ్డు పెంకులు వేసామనుకోండి మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి. దాంతోపాటు వచ్చిన కాయలు ఏంటంటే మంచి సైజు పెరుగుతాయి అన్నమాట. మొక్కలకి కాల్షియం చాలా అంటే చాలా అవసరము. దానిమ్మ మొక్క ఇక్కడ కూడా మంచిగా ఉంది కదా, దీన్ని కూడా సగం వేసి దీనికి వేసేస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మిగిలిన మొక్కలకు వేద్దాము. ఇప్పుడు అంజీర్ మొక్క పూత మీద ఉంది, తర్వాత ఇంకొక డ్రాగన్ మొక్క ఉంది. ఇప్పుడు కొన్నిటికి వేసామనుకోండి, నెక్స్ట్ టైం వేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ వేసేటప్పుడు మళ్ళీ మిగిలిన వేసాం. 1 వీక్ ఒకసారి ఇలా తీసుకొచ్చేసి మొక్కలకైతే వేసేసుకుంటాను. ఆ డ్రాగన్ మొక్క అంజీర్ మొక్కకు అవసరం లేదండి, కిచెన్ కంపోస్ట్ చాలా ఉంది. ఇక్కడ ఉన్న దానిమ్మ మొక్కకి ఈ యొక్క ఇప్పుడు మంచి పూత మీద ఉన్నటువంటి ఈ యొక్క అంజీర్ మొక్క డ్రాగన్ మొక్క ఉంది కదా దానికి వేసుకుందాం. డ్రాగన్కి దానిమ్మకి వేసుకుందాం. ఇవి క్రాస్ చేసి వేసేసేయాలి. తర్వాత ఇవి కూడా అన్ని కుండీలలో అయితే తీసేసాను ఆకులు. మనం కిందికి వెళ్ళి తెచ్చుకున్నాం కదా పువ్వులు, ఇది వేసేసుకుందాము. ఎండిపోయినాయి అనుకోండి తొందరగా డికంపోజ్ అయిపోతాయి. రీజన్ అదనమాట. ఈ వర్షాకాలంలో ఎండాకాలం అనుకుని అట్లా వేస్తే అట్లా డికంపోజ్ అయిపోతాయి, కానీ ఈ యొక్క వానాకాలం స్టార్ట్ అయినాక బాధ ఉండదు, తొందరగా కాదు. ఇట్లా ఒకరోజు మంచిగా ఎండబెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఎండిపోతాయి. దాంతోపాటు దేవుడికి పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం. మంచి సాయంత్రం వరకు వాడిపోతాయి, అప్పుడు మనం కంపోస్ట్ బిన్లో ఎత్తేసుకోవచ్చు. ఇంకా అన్ని కుండీల్లో ఆల్మోస్ట్ అలా తీసేసాను. కొంచెం పల్చగా అనుకున్నాం అనుకోండి తొందరగా ఆరిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము మొక్కల్లో చేసుకోవాలి.